కొరియోగ్రాఫర్ చాయిస్ రౌండ్ లో ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి ఈ రోజు ఎపిసోడ్ లో మన ముందుకు వస్తున్నారు లహరి. Big hand to Lahari and Chete. మీ గుండె కూడా డోల్ డోల్ అంటుంది. మామూలుగా హార్ట్ బీట్. చెప్పుకోవాల్సినవి ఏం లేవు. చెప్పుకోవాల్సినవి ఏం లేవు. లేవా? చెట్టి నువ్వే అంటావు? అంటే ఈ పాట చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? కొరియోగ్రాఫర్స్ చాయిస్ రౌండ్ అంటే నీ ఫేవరెట్ సాంగ్ ఏమైనా అనేది? కాదు సార్, నా ఫేవరెట్ మాస్టర్ రాజు సుందరం. ఓకే. నేనంటే చాలా ఇష్టం. ఆయన సాంగ్ చేయాలని ఈ సాంగ్ తీసుకున్నాను. అంతేనా? అంతే. ఓకే, సో మరి మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. రోజా గారు, సాంగ్ మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు మాస్టర్. కొరియోగ్రఫీ రౌండ్ ఇది మీ టాలెంట్ని, మీ క్రియేటివిటీని, మీ థింకింగ్ ఉంటుంది కదా, ఒకవేళ నేను మాస్టర్ అయితే ఇలా తీయాలి అలా తీయాలి సాంగ్ అని, ఇవన్నీ కూడా దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ డాన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. అమ్మాయి చేస్తుంది, మీరు ఎంటర్ అయ్యారు. మీరు ఎంటర్ అయిన తర్వాత హెవీగా బీట్ చాలా బాగుంది. అప్పుడు కూడా తను కామ్గా ఉండకుండా లహరి చక్కగా ఈక్వల్ చేసింది మీకు. లహరి చాలా ఇంప్రూవ్ అవుతున్నావు లహరి. థ్యాంక్ యూ. ఎక్స్ప్రెషన్స్ అంతా చాలా బాగున్నాయి. యాక్చువల్ గా హాట్ రొమాంటిక్ సాంగ్ లో ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్స్ అన్ని ఈరోజు కనిపిస్తున్నాయి బాగా.
ఒక 2-3 చోట్ల బ్యాలెన్సింగ్ కొంచెం అట్లా ఇట్లా అవుతుంది, కానీ ఓవరాల్ గా చూస్తే బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. రోజా గారు స్కోరింగ్ అయిపోయింది. నుబుల్ మాస్టర్, ఇట్స్ గుడ్ టు సీ యూ విత్ ఇంప్రూవైజేషన్. మాస్టర్ గారు. రోజు రోజు డెవలప్ అవుతుంది ప్రతి ఒక్క ఎపిసోడ్ లో, అది యు ఆర్ ప్రూవింగ్ ఇట్. బట్ ఏమైంది దీంట్లో, అంత మంచి సాంగ్ ఓపెనింగే వచ్చి అంత డంగ్ చిక్కుటాక్ చిక్కుటాక్ అంత మంచి బీట్ పోతుంది. నేను ఏదో చూసినా ఉన్నా ఆ బీట్కి ఏదో మీరు తీసుకుపోతున్నారు, ఇప్పు ఏదో అక్కడ వచ్చి మీరు ఇలాగా స్టార్ట్ చేశారు. యాటిట్యూడ్ బాగుంది, సింగింగ్ కూడా పెద్దదిగా ఏమీ లేదు. సింగింగ్ మీ లైన్స్ అన్నీ కొంచెం అంత పాడలేదు, సరే అది కూడా పర్వాలేదు. మీ ఒకే మొనోటన్స్గా ఈ సాంగ్ మొత్తం మీరు ఒకేలాగా ఉన్నారు, చేంజ్ ఓవరే పెద్దదిగా మీరు ఇవ్వలేదు. మోర్ హిప్ షోల్డర్ ఇలావే ఉంటుంది. అది ఇవే ఏదైనా మీరు అట్లీస్ట్ మీ ఓన్ మూమెంట్స్ ఏదైనా వేసుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్. శెట్టి అదిరింది, శెట్టి మీ ఎంట్రీ. థ్యాంక్ యూ మాస్టర్. అది చేంజ్ ఓవర్ టైమింగ్ తో చాలా బాగా డాన్స్ చేశారు. కానీ కూడా 2 ప్లేస్లు మీరు వదిలేశారు. అవును. కరెక్టా? ఎస్ మాస్టర్. చరణం, ఫస్ట్ చరణం అప్పుడు అమ్మాయి వచ్చినప్పుడు మర్చిపోయారు, మళ్ళీ డాన్స్ చూసి. ఇట్స్ ఓకే, కూల్. మరి నోబుల్ మాస్టర్ స్కోర్స్ రాస్తున్నారు. మన గర్ల్స్ దగ్గరికి వెళ్దాం. హాయ్ తను. I want to do one thing for Shetty, huh? Okay. Can I, sir? Thank you. థ్యాంక్ యూ. You dance well, Shetty. बहुत अच्छा करते हो. It's very nice. Lairi, your costume is very good. Why you forgot me? Huh? Honestly, bata. Because day 1 and now, like last episode, it was nice. Why not now you didn't? అంటే ఇప్పుడు నిందారోపణ చేయడం నాకు ఇష్టం లేదు. మాస్టర్ గారు చెప్పినట్టు కారణాలు ఏమైతేనో కూడా మనం స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి. So, నా వరకు నేను చెక్ చేసుకుంటే మాత్రం నేను నార్మల్ యావరేజ్ పర్ఫార్మెన్సే ఇచ్చాను. ముందుకి వెళ్ళే అవకాశం నాకు వస్తే డెఫినెట్ గా నేను దీని 100% నేను న్యాయం చేస్తాను. ఐ ప్రామిస్. Fine. My mark. Please don't mind, huh, Lairi? No, Just for Shetty. తను 23 out of 25. మనీషా, మీకా అనిపించింది కదా? నిజం, అది అంటే వీక్గా చేశాను. కరెక్టే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైనా మర్చిపోయారనుకున్నారా, లేక మిస్ అవుతున్నారని అనిపించిందా? మర్చిపోలేదు. నేను మధ్యలో నా ఓన్ స్టెప్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఆ స్టేజ్ మీద నేను ఆగి అది చూడ్డానికి అసలు బాగుండదు. అంటే యాక్చువల్లీ నా కొరియోగ్రాఫర్ మధ్యలో నువ్వేం చేయొద్దు, నువ్వు బయటికి వెళ్ళిపోని అన్నారు. కానీ నాకు అది ఇష్టం లేదు. ఇక్కడ నేను వాళ్ళ బీట్కి తగ్గట్టుగా నేను నా మూవ్స్ చేసుకున్నాను అంతే. సో ఇంకా బాగా చేయగలరు అనమాట. నేను ముందుకు వెళ్ళే అవకాశం ఉంటే నేను డెఫినెట్ గా ఈసారి చెప్తున్నాను కదా, డూ ఆర్ డై అంటారు కదా, అంటే ఎలిమినేట్ కాకుండా ముందుకు వెళితే మాత్రం డూ ఆర్ డై అంతే. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్, మీరు ఖచ్చితంగా చేయగలరు. థ్యాంక్ యూ. ఓకే, సో మీ మార్క్స్ 19 out of 25. థ్యాంక్ యూ. గుడ్. చిత్రలేఖ, మీరెన్ని మార్క్స్ ఇస్తున్నారు? లహరి, మీరు చాలా చాలా బాగా చేశారు అండ్ ఎంజాయ్ చేస్తూ చేశారు. అండ్ ఈ సాంగ్ లో స్పెషల్ బిట్ యాడ్ చేసి మాస్టర్ గారు ఈ ఎంట్రీ ఇవ్వడం చాలా బాగుంది. మీకోసం ఈ మార్క్స్ 20 out of 25. థ్యాంక్ యూ చిత్రలేఖ. అండ్ ఫైనల్ గా శ్రావణి, ప్రిపేర్ అవ్వలేదని చెప్పావు, అది ఎక్కడ కనిపించలేదు. థ్యాంక్ యూ. కాకపోతే కాస్త టెన్షన్ గానే చేసినట్టు కనిపించింది. మనసులో టెన్షన్ ఉండుంటుంది మేబీ. కాంపిటీషన్కి వచ్చేటప్పుడు మనం ఫుల్ పర్ఫెక్ట్ గా రావాలి. ఎగ్జామ్ అయినా సరే, డాన్స్ అయినా సరే. ఆ పర్ఫెక్షన్ లేకపోతే మనకే గిల్టీగా ఉంటుంది. మనం కనీసం కష్టపడకుండా ఫలితం ఆశించకూడదు. నా మనసుకి తెలుసు కదా, నేను దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు, ఇప్పటికిప్పుడు రఫ్ గా చూసుకొని వచ్చానని. ఆ గిల్ట్ నన్ను తొలిచేస్తోంది మనసులో. ఓకే, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. 19 out of 25. సో ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 100 మీ స్కోర్ ఎంత చూద్దాం. 81 out of 100. లహరి బాగా పర్ఫామ్ చేశారు, ఇంకా బాగా చేయండి. అండ్ మీరు ఈ ఫిలాసఫికల్ స్పీచ్లు కాస్త తగ్గించి కాస్త రిలాక్స్ అవ్వండి. ఓకే, మీ ఎస్ఎంఎస్. ఫిలాసఫీ ఉండాలండి లైఫ్ లో, లేకపోతే we cannot live happily. ఓకే సారీ. ఓకే, మీ ఎస్ఎంఎస్. మీకు నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి LAHARA అని టైప్ చేసి 57575 కి SMS చేయండి. థ్యాంక్ యూ.
డిస్మిస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శెట్టి. థ్యాంక్ యూ లహరి. థ్యాంక్ యూ. నాచో నాచో రే